రైట్. పేకెట్ ప్రసాద్ గారు, సో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి, ఒక్కదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మూలం ఒక దగ్గరే కనిపిస్తుంది, పాకిస్తాన్. చైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈయన చైనా పర్యటన కూడా మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనించాలి. భారతదేశం అంటే బీజింగ్ ఢాకా మధ్య మెరుగవుతున్న సంబంధాలు మహమ్మద్ యూనిస్ పాలసీస్ని కంటిన్యూ చేసినట్టుగానే కనిపిస్తుంది. జమాతే ఇస్లామీ ఈజ్ ఆఫ్ కోర్స్ ప్రాక్సీ ఆఫ్ బిఎన్పి, అది ఎవరు డినై చేయడానికి వీల్లేదు. ఇవాళ ఆయన అధికారంలో వీళ్ళు అక్కడ వేరే పార్టీలో ఉన్నట్టు కనిపించినా వాళ్ళ ఎజెండా ఉమ్మడిగానే ఉంటుంది. సిలిగురి కారిడార్, యాజ్ రైట్లీ సెట్ బై కల్నల్ వీవరావు గారు, సిలిగురి కారిడార్ అవతల చైనాకు అనుకూల శక్తులన్నీ ప్రతిష్ఠింపజేసే కార్యక్రమాన్ని అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి సంయుక్తంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు? మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. బెంగాల్ ఓటర్లు బీజేపీని గెలిపించి బెంగాల్కే కాదు మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా కాపాడారండి. ఎస్పెషల్లీ ఈస్టర్న్ కారిడార్లో మనం చూస్తున్న రిపోర్ట్లు కానివ్వండి, అక్కడే లాల్ ముని హాట్ అని ఒక బేస్ ఉంది. అక్కడ చైనా వాళ్ళు ఎంత బలోపేతం అవుతున్నారో అవన్నీ చూసుకొని, దాంతోపాటు బెంగాల్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బార్డర్ ఏరియాల్లో ఎంత దగ్గర దగ్గర 77 సీట్లు జమైతీ ఇస్లామీ వాళ్ళు గెలిచారండి. అందుకు థ్రెట్ పర్సెప్షన్ చాలా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఒకటి, సువేందు అధికారి వచ్చిన తర్వాత ఎంత వేగవంతం చేశారంటే, చాలా మంది మనకి న్యూస్లో రావట్లేదు కానీ చాలా మంది ఎవరైతే బంగ్లాదేశీలు వాళ్ళందరూ ఉన్నారో, ఎస్పెషల్లీ సిలిగురి కారిడార్ దగ్గర చాలా ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించడం జరుగుతోంది అన్ని విధాల. అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడము, అలాగే వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే కరప్ట్ ఉన్నారో ఆ మీన్స్ ద్వారా కూడా వాళ్ళు ఎలా వచ్చారో అదే ద్వారా కూడా వాళ్ళని పంపించడం కూడా జరుగుతోంది. సో ఇదొకటైతే, ఇంకొక అంశం మనం చాలా మటుకు అనుకుంటున్నాము, అన్నోన్ మెన్ లేకపోతే అన్నోన్ దురంధర్లు వీళ్ళందరూ పాకిస్తాన్లో ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నారు. కానీ నేను అనుకోవడము, ఈ దురంధర్లు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉన్నారు. సో మనకి చాలా మంది అక్కడ ఉన్న హిందువుల్ని కాపాడము, లేకపోతే ఎవరైతే జమైతీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేయడము, దాంతోపాటు మనం చూసాము ఒక సిఐఏ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటేసారి, సిఐఏ కానివ్వండి, ఐఎస్ఐ వాళ్ళు అందరు కానివ్వండి, గత సంవత్సరంలో చాలా మంది పాకిస్తాన్లోనే బంగ్లాదేశ్లోనే వాళ్ళని అంతమయ్యారు వాళ్ళు. సో అందు గురించి నేను అనుకోవడం, సరే ఈ టెన్షన్ అయితే ఒకటైతే ఉంది. మీరు ఈ 4000 బార్డర్లో 4000 కిలోమీటర్ల బార్డర్ బంగ్లాదేశ్ గురించి అంటున్నారు. 1650 కిలోమీటర్లు ఉన్న మయన్మార్ బార్డర్ కూడా మనకి థ్రెట్టేనండి. సో అక్కడ హుంతా ఎలక్షన్స్ అయ్యింది. దాంతోపాటు ఈ అరకాన్ ఆర్మీ, లేకపోతే అక్కడ కూడా చైనా వాళ్ళు వాళ్ళ ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్కి లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఎవరైతే ఉన్నారంటే చైనా వాళ్ళు అండి. ఒక 72% వాళ్ళు అక్కడ ఉన్నారు. సో అలాగే ఇంకా ఇప్పుడు మనకి భారతదేశం నుంచి బార్డర్ ఫెన్సింగ్ చేసే ప్రయత్నాలు బాగా జరుగుతోంది, ఎస్పెషల్లీ కూచ్ బిహార్ ఇటువంటివి. కానీ కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళు బంగ్లాదేశీ బార్డర్ గార్డ్ బీబీజీ అంటారు, బీజీబీ వాళ్ళు ఆపేయడం జరిగింది. కానీ మన వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అరకాన్ ఆర్మీ హుంతా మధ్య జరుగుతోంది, ఇక ఫ్రెష్గా జరుగుతోంది. అక్కడ అన్స్టేబిలిటీ ఏదైతే ఉందో అండి, దానివల్ల మళ్ళీ ఉల్ఫా లేకపోతే ఎన్ఎస్సిఎన్ ఫ్యాక్షన్స్ వీళ్ళ ద్వారా మనకి టెన్షన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకా మన ఈ చైనా వాళ్ళు ఏంటంటే దగ్గర ఒక మనకి ఎల్ఏసి అని ఉంది. సో అక్కడ 75,000 ట్రూప్స్ని వాళ్ళు ఉంచడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా సరే ఈ థ్రెట్ పర్సెప్షన్ని పెంచుతూ ఉన్నారు. అయితే భారతదేశం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తోంది అంటే,
భారతదేశము కొంచెము అక్కడ ఆర్మీ గ్యారిసన్స్ అంటారండి ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో. ఎస్పెషల్లీ మనకి బాముని అని ఒక అస్సాంలో డుబ్రి అని ఉంది, కిషన్ గంజ్, చోప్రా ఈ ప్రాంతాల్లో ఆర్మీ గ్యారిసన్స్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇంకా ఏం చెప్పాలంటే ఇప్పుడు బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, ఆర్పిఎఫ్ వీళ్ళందరినీ అక్కడ ఉంచారు. దాంతోపాటు ఎయిర్ పరంగా కూడా చూసుకుంటే S-400, ఇంకోటి MRSAM అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, ఇంకా మన ఆకాష్ డిప్లాయ్మెంట్స్ కూడా పెట్టారు. సో అది కాకుండా డైరెక్ట్ డిప్లొమాటిక్ ఛానల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మయన్మార్ హుంతాతో మన నేవీ చీఫ్ 4th of May వారిని కలవడం జరిగింది. అంటే ఒక పక్క అరకాన్ ఆర్మీతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా మయన్మార్ హుంతా వీళ్ళతో కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా ప్రైవేట్ సెక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారండి. అంటే మనకేంటంటే ఏ విధంగా మనం బలోపేతం చేసుకుంటూ రావాలో అవన్నీ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు గత సంవత్సరం ఇది ఈస్టర్న్ బార్డర్ వైపు. వెస్టర్న్ బార్డర్ వైపు వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చేస్తున్నవి నడుస్తూనే ఉన్నాయి. అయితే మనకు అక్కడ చూసుకుంటే మన లీడర్షిప్ కానీ, ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పటి నుంచి జూలై ఎండ్ లేకపోతే ఆగస్ట్ 1st వీక్ వరకు కాశ్మీర్ బార్డర్లో టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. సమ్మర్, ఇంకోటి అప్పుడే చొరబాటుదారులను వాళ్ళు పంపించడం, లేకపోతే వాళ్ళకి కవర్ ఇచ్చి ఫైరింగ్లు అవన్నీ చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందు గురించి అక్కడ కూడా బాగా ఇంకోటి ఇప్పుడు కొత్తగా డ్రోన్లు లేకపోతే ఈ స్మగ్లింగ్లు ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో వీటిలలో చూసుకుంటే పర్సెప్షన్ అయితే ఈ థ్రెట్ పర్సెప్షన్ చాలా ఎక్కువగా ఉంది. మనకు పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే డిఫెన్స్ వాళ్ళందరూ మీటింగ్ అవ్వడము, లేకపోతే ఎమర్జెన్సీ మీటింగ్లు మోదీ గారి క్యాబినెట్లో వాళ్ళందరూ అవుతున్నారు. కాబట్టి మనం ఈ గత నెల రోజుల నుంచి ఏదైతే జరుగుతోందో ఇవి మనము చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు జియో పాలిటిక్స్లో అందరి దృష్టి ఇరాన్ మీద ఉంది, కానీ మనం భారతదేశం మనం అందరం వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవడము మోదీ గారు మొత్తం మన అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పెట్రోల్ని మీరు వాడడం తగ్గించండి, లేకపోతే ఇవన్నీ చెప్పడము ఒక విధంగా ఇరాన్దే కాకుండా ఒకవేళ యుద్ధం వచ్చినా సరే మనకి ఎక్స్టర్నల్లీ మనకి సప్లైలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఆ టైంలో మనకి ట్యాంకర్లు మిగతా డిఫెన్స్ వాళ్ళకి కావాల్సినవి రిక్వైర్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఒక విధంగా మోదీ గారు మన అందరినీ దాన్ని కూడా ప్రిపేర్